నమస్కారం గురుగారు. జైమిని జ్యోతిష్యంలో కేపీ ఉంటుంది, జైమిని సూత్రాలు, దీని ప్రత్యేకత ఏమిటి? జైమిని మహర్షి మన వేదవ్యాసుని యొక్క శిష్యగణంలో వారే, ఆయన డిసిపుల్. మహాభారత కాలంలో జైమిని కాంటెంపరీగా ఉన్నవాడు, ప్లస్ ఆయన ప్యారలల్గా జైమిని భారతం అని కూడా రచించినవాడు. ఓ మహర్షి, జ్ఞాని. ఆయన మనకు జైమిని సూత్రాలు అనేది మనకు మానవాళికి అందజేశాడు. ఈ జైమిని సూత్రాలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో నడిచింది. అంటే వీటన్నిటికీ బేస్ మళ్ళీ పరాశర జ్యోతిషం నుంచి తీసుకున్న గ్రహాలు అవే, రాసులు అన్నీ అవే. కానీ వీళ్ళు చేసిన కొన్ని భేదాలు ఏంటంటే, పరాశర జ్యోతిషంలో స్థిరకారకత్వాలు ఇచ్చారు, ఈయన చరకారకత్వాలను తీసుకున్నాడు. ఓకే. అట్లానే పరాశర జ్యోతిషంలో వింశోత్తరి మహాదశ, యోగిని మహాదశ, అష్టోత్తరి దశ, రకరకాల దశలన్నీ ఆయన ప్రతిపాదించినవి ఉన్నాయి పరాశర మహర్షి. సో మనకు ఎక్కువ పాపులర్ అయింది వింశోత్తరి మహాదశ. యోగిని మహాదశ కూడా చూస్తారు కొంత, మనం ఇంకా అడ్వాన్స్లో మన తర్వాత యోగిని మహాదశ కూడా చూసుకునే ఆ దశా ప్రక్రియ, దాని అంతా ఎట్లా చూసుకోవాలి. కేఎన్ రావు గారు కూడా యోగిని దశ చూస్తాడు. ఆయన కూడా ఓకే, ఆయన కూడా చాలా దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన సూక్ష్మ పరిశీలన అనమాట. యోగిని అంటే సూక్ష్మ కాదు, ఇది ఒక ప్యారలల్, అంటే దశల్లో ప్యారలల్. యోగిని భ్రమ అంటే యోగినీలు, యోగినీలు వస్తారు, శక్తి యోగినీలన్నీ దానిలో వస్తారు. భ్రమరి, దాని పేర్లు ఉన్నాయి అన్ని. వాళ్ళు వస్తారు, ఒక పీరియడ్ వస్తుంది అనమాట. దాని క్యాలిక్యులేషన్ వేరు, దాని పీరియడ్, దాని యొక్క ఇంటర్ప్రిటేషన్స్ వేరు, ఆ దశల యొక్క మనం అన్వయించుకోవాల్సింది వేరుగా ఉంటుంది. అదొక ప్రక్రియ. అష్టోత్తరి దశ అది వేరు. మళ్ళీ ఇటు వింశోత్తరి దశ మోస్ట్ పాపులర్గా, ఎందుకంటే 120 years లైఫ్ సైకిల్ ఇచ్చింది వింశోత్తరి దశ. ఒక జీవికి 120 లైఫ్ సైకిల్ ఇచ్చింది. సో అది ఇక్కడ వచ్చేసరికి మోస్ట్ పాపులర్ జైమిని దానిలో చరదశ. చరదశ అని వింశోత్తరి దశకి తేడా ఉంది. చరదశ రాశి స్వభావం, రాశి దృష్టులతో ఏర్పడింది చరదశ. ఓకే. ఇక్కడ రాశి దృష్టులు, అక్కడ గ్రహ దృష్టులు, అది డిఫరెన్స్. పరాశరంలో గ్రహ దృష్టులు, ఇక్కడ రాశి దృష్టులు. ఈ రాశి దృష్టులు చరకారకత్వాలు, రాశి దృష్టులు, చరకారకత్వాలు, రాశి దృష్టులు, చరదశ, ఇవి మెయిన్. వీటి ఆధారంగా లాంగిట్యూడ్ ఆధారంగా మనకు ఏర్పడింది చరకారకత్వాలు. హయ్యెస్ట్ లాంగిట్యూడ్ని ఆత్మకారకుడని, అంటే ఒక రాశిలో ఎక్కువ దూరం ప్రయాణించిన వాడు ది ఓల్డెస్ట్ మ్యాన్, అంటే ఎక్కువ ప్రభావశీలి, జాతకానికి ఎక్కువ ప్రభావశీలిగా ఎక్కువ దూరం ప్రయాణించిన వాడుగా అతను ఎక్కువ. అంటే మన కాలంలో మనం ఏం చేస్తామంటే, మన తాత వృద్ధుడు, ఆయన ఒక ఇంటి పెద్ద, వంశానికి పెద్దలాగా, అతను ఆత్మకారకుడు. నెక్స్ట్ అమాత్యకారకుడు, నెక్స్ట్ లాంగిట్యూడ్లో ఇట్లా 1, 2, 3, తర్వాత భాతృకారకుడు, థర్డ్ హైయెస్ట్, ఫోర్త్ హైయెస్ట్ మాతృకారకుడు, ఫిఫ్త్ హైయెస్ట్ పితృకారకుడు, పిత్ర, సిక్స్త్ హైయెస్ట్ జ్ఞాతికారకుడు, సెవెంత్ హైయెస్ట్ ధారాకారకుడు. ఇక్కడ మళ్ళీ మతభేదాలు. కొంతమంది పితృకారకుడు ఇంకో లాంగిట్యూడ్లో పితృకారకుడు, అంటే ఇప్పుడు 7 అయిపోయినాయి కదా, రాహుకేతులను కూడా ఇంక్లూడ్ చేసుకొని పితృపుత్ర 2 డివైడ్ చేశారు. రాహుని తీసుకుని, కేతువుని కాదు, రాహుని తీసుకొని పుత్ర పిత్రగా డివైడ్ చేసుకుని ఇంకోతన్ని రాహుకి కలుపుకున్నారు. చేసి అప్పుడు రాహు ఏదైనా కావచ్చు, ఆత్మకారకుడు కూడా కావచ్చు. కానీ మనకు రాహులు ఛాయాగ్రహాలు కావటం వల్ల జైమినిలో రాహుల్ని కలపలేదు. మన పెద్దలు కూడా, మన కేఎన్ రావు గారు లాంటి వాళ్ళు, పోతుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళు, అప్పటి వాళ్ళు ఎవరు వీళ్ళని ఎవరిని తీసుకోలేదు. మనం రాహుకేతులను ఒమిడి చేసేసి మిగతా వాటికే గ్రహాలకి మనకు చరకారకత్వాల కింద తీసుకుంటాం. 7 చరకారకత్వాలు. ఇంకా పోతే దృష్టులు ఏంటి? రాశి టు రాశి,
అంటే ఒక చరరాశి దాని పక్కనున్న దాని ఇమ్మీడియట్ ఉన్న స్థిర రాశిని వదిలేసి మిగతా స్థిర రాశులన్నీ చూస్తుంది. ఓకే. అట్లానే ఒక చరరాశి తన సమీపంలో ఉన్నటువంటి ఒక ఇందాక స్థిరరాశి అనుకున్నాం కదా, ఒక స్థిరరాశి తన సమీపంలో ఉన్న చరరాశిని వదిలి మిగతా చరరాశులన్నీ చూస్తుంది. ఒక చరరాశి తన సమీపంలో ఉన్న స్థిరరాశిని వదిలేసి మిగతా స్థిరరాశులన్నీ చూస్తుంది. ఇంకా దుస్వభావ రాశులు ఒకదానికొక దాన్ని చూసుకుంటాయి. ఓకే. ఇది కాన్సెప్ట్. అంటే రాశి దృష్టిలు, రాశులను దృష్టిలు చేసుకుంటారు. ఇవేమన్నా ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, మాతృకారకుడు, పితృకారకుడు, పిత్రపుత్ర, ఈ రెండు ఒకటే, పంచము. జ్ఞాతికారకుడు, దారాకారకుడు. వీటిల్లో ఈ కారకత్వాల్లో జ్ఞాతికారకుడు మోస్ట్, అక్కడ 6, 8, 12 ఎట్టా అనుకుంటామో ఇక్కడ జ్ఞాతికారకుడు మోస్ట్ అబ్స్ట్రక్టర్. ఓకే. నెక్స్ట్ భాతృకారకుడు కూడా కొంత అబ్స్ట్రక్టరే. జ్ఞాతికారకుడు మెయిన్, కొంత భాతృకారకుడు, వీళ్ళిద్దరు. మిగతా వాళ్ళకి అందరూ మనకు యోగించే వాళ్ళ కింద చెప్పుకున్నారు. వాటి మధ్య కాంబినేషన్స్: ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, దారాకారకుడు, పుత్రకారకుడు, మాతృకారకుడు, ఇంకెవరితో ఉన్న కారకత్వాలతో కలిసిన కాంబినేషన్స్ కానీ వాళ్ళు చూస్తున్నది విధానం కానీ ఇవన్నీ మనకు యూస్ఫుల్ కాంబినేషన్స్ కింద జనరల్గా జెమినీ సిద్ధాంతంలో ఉంటుంది. ఓకే. ఇది ఇంకా చరదశ క్యాలిక్యులేషన్లో చరదశ కూడా రాశి దశలు. ఆ రాశి దశ ఎట్లా క్యాలిక్యులేట్ ఉందానికి ఒక ఫార్ములా ఉంది. ఓకే. లగ్నాత్ నవమం నుంచి ఆ నవమాధిపతి ఎక్కడున్నాడు, లగ్నం నుంచి అక్కడి నుంచి అది బేసి రాశ, సరిరాశ, అది చూసుకొని దాన్ని బట్టి రివర్స్ ఆర్డర్లో రావాలా, సవ్యదశలో రావాలా, అపసవ్య దశలో రావాలా, దశాక్రమం, రాశి దశాక్రమం ఎలా రావాలనేది నిర్ణయించబడుతుంది. ఓకే. సో ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి దాని ప్రకారం మనకు వచ్చేస్తుంది అనుకోండి. అది ఫలితాల నిర్ణయంలో యాక్యురసీలో మనకి పరాశర పద్ధతిలో ఫలితాలు బాగుంటున్నాయా, జెమినీలో బాగుంటున్నాయా? జెమినీ ఈజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిస్టమ్. జెమినీ ఈజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిస్టమ్, అందులో అనుమానం ఏం లేదు. జెమినీలో చాలా చెప్పారు, చాలా కాంబినేషన్స్ చెప్పుకున్నారు, చాలా విషయాలు సూత్రాల్లో చాలా చెప్పారు జెమినీ సూత్రాల్లో. ఇప్పుడు జెమినీలో ఇప్పుడు చరకారకత్వాలు ఇది. నెక్స్ట్ ఆరూఢాలు: లగ్నారూఢం, ద్వితీయారూఢం, తృతీయారూఢం, చతుర్థారూఢం, లాభారూఢం, అటు ఆరూఢాలు లెక్క ఒకటి ఉంటుంది. అంటే ఏ స్థానం నుంచి అధిపతి ఎంత దూరంలో ఉన్నాడో అంత దూరంలో మళ్ళీ క్యాలిక్యులేషన్. అది అధిపతి ఎంత దూరంలో ఉన్నాడు. పరాశరంలో భావాద్భావం, ఇక్కడ అధిపతి. ఆ భావం నుంచి అధిపతి ఎంత దూరం ఉన్నాడో అక్కడి నుంచి మళ్ళీ అన్నో స్థానం ఆరూఢం. దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక లెక్క, దానికి ఇది ఉంటుంది అనమాట. ఆరూఢం అంటాం దాన్ని, లాభారూఢం. అట్లనే వ్యయారూఢాన్ని ఉపపదం అంటాం. ఇందులో మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఆత్మకారకుడు. ఫస్ట్ ఆత్మకారకుడు, అతను నిర్దేశించే వ్యక్తి. ఈ ఆత్మకారకుడు ఎక్కడున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే. అంటే లగ్నకారకుడు లాగా, లగ్నాధిపతి లాగా ఆత్మకారకుడు. ఈ ఆత్మకారకుడు నవాంశలో ఎక్కడున్నాడు, ఆ నవాంశలో ఉన్న రాశి D1లో రాశి చక్రంలో ఆ రాశిని కారకాంశ రాశి అని పిలుస్తారు. ఇది పెద్ద ఎఫెక్ట్, ఇది పెద్ద ఇంపార్టెంట్ రాశి. కారకాంశ రాశి, కారకాంశ లగ్నం కింద తీసుకొని అక్కడి నుంచి స్థానాల్లో గ్రహాలు ఈ కారకులు ఎలా ఉన్నారనేది చూడటం పద్ధతి. ఓకే. కారకాంశ రాశి నుంచి. అంటే ఆత్మకారకుడు నవాంశలో ఎక్కడున్నాడు, అతను ఈ రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని కారకాంశ రాశిగా తీసుకొని దాని నుంచి మనం చూస్తాం. దాని నుంచి 6th హౌస్ రోగ నిర్ధారణ జరుగుతుంది. 10th హౌస్ మనకు ప్రొఫెషన్, దానికి నిర్ధారణకి. ఈ అమాత్యకారకుడు ఎక్కడున్నాడు, జ్ఞాతికారకుడు ఎక్కడున్నాడు, ఈ కాంబినేషన్స్ అన్నీ ఎక్కడున్నాయనేది మనకు కారకత్వాల నుంచి అట్టయితే చూస్తామో అక్కడ, ఇక్కడ మనకు మనకు మెయిన్ ఒక భావం, దాని మీద ఒక అభిప్రాయం రావటానికి ఉపయోగిస్తుంది. కారకాంశ రాశికి చూస్తున్న వాళ్ళు, కారకాంశ రాశికి ఇంకా ఏ స్థానాన్ని చూస్తుంటే
2ని చూస్తున్న వాళ్ళు ఎవరు, 3ని చూస్తున్న వాళ్ళు ఎవరు, 4ని చూస్తున్న వాళ్ళు. ఇవన్నీ మళ్ళీ రాశి దృష్టిలే కానీ గ్రహ దృష్టిలు కాదు. అదే కారకాంశ రాశికి సప్తమంలో ఇందు బృందారకులు, అంటే ఇందు అంటే చంద్రుడు, బృందారకుడు అంటే హైయెస్ట్ లాటిట్యూడ్ అంటే ఆత్మకారకుడే అనుకుందాం. ఓకే, వాళ్ళిద్దరూ కనుక సప్తమంలో ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ యోగా కారకాంశ రాశికి సప్తమంలో. అదే అట్లానే ఉపపదం అంటే 12th to 12th. ఓకే, 12th నుంచి అధిపతి ఎంత దూరం ఉంటే అక్కడి నుంచి 12th, అది ఉపపదం. ఉపపదం ఎందుకు చూస్తారు అంటే పెళ్లికి చూస్తారు. అందుకనే మనకు మ్యాచ్ దానిలో మనం పరాశర పద్ధతిలో చూస్తూ కూడా ధారాకారకుడు ఎక్కడున్నాడు, ఉపపదం ఎక్కడుంది, ఉపపదాన్ని ఎవరు చూస్తున్నారు, ఉపపద ద్వితీయంలో ఎవరున్నారు, ఉపపద ద్వితీయాధిపతి వచ్చేందుంటే జెమిని సూత్రాల్లో భార్య సద్గుణశీలవతి అయినా చాలా అనుకూలవతి అయినా భార్య వస్తుంది. చాలా ఇంపార్టెంట్ సూత్రం. ఓకే, ఉపపద ద్వితీయాధిపతి ఉచ్చేందుంటే, లేకపోతే స్వక్షేత్రంలో ఉంటే అది ఉన్న. అందుకనే మనకు మ్యాచింగ్లో అది ఉందా లేదా అని కూడా చూసుకుంటాం. అదొక మన డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే ఉపపదంలో జ్ఞాతికారకుడున్నా, ఉపపద ద్వితీయంలో జ్ఞాతికారకుడున్నా, ఆ దృష్టిలున్నా ఇవన్నీ అది శుభప్రదం కాదు.